ఆంధ్రప్రదేశ్లో ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్ళు ఇచ్చింది. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. గత 70 ఏళ్లలో ఎన్నడూ ఇవ్వనన్ని ఆంధ్రాకి ఇచ్చింది. కానీ వాళ్ళకి ప్రచారం చేసుకున్నా, ప్రచారం చేద్దామన్నా కవర్ చేసేటువంటి పత్రికలు లేవు. వాళ్ళ సోషల్ మీడియా వింగ్ కూడా ఆంధ్ర వరకు పూర్గా ఉంది. తెలంగాణలో అయితే స్ట్రాంగ్గానే ఉంది. కానీ ఇప్పుడిప్పుడే ఏదో డెవలప్ చేసుకునే పని చేస్తున్నారు. ఒకటి ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నటువంటిది ఏంటంటే, తాజాగా ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కాబట్టి కాస్త ఈ వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ఊరు వాడ వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఆ ఊరికి కేంద్రం నుంచి ఏమేమి వచ్చినాయి అనేది అధికారుల చేతనే చెప్పించుకొచ్చారు. ఇప్పుడు క్రమంగా ఎలక్షన్స్ ముందు కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తారీఖున రైల్వే అండర్ బ్రిడ్జీలు 6, అన్నమయ్య జిల్లాలో రైల్వే ప్రాజెక్టులు, రైల్వే అండర్ బ్రిడ్జీలు 6, మదనపల్లి రోడ్డు, రాజంపేట స్టేషన్ అభివృద్ధి పనులు, ఇవి కూడా తాజాగా మోడీ వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అది ఒక ఎత్తు అయితే 1వ తారీఖున వచ్చేటప్పటికి ఏకంగా హెచ్పిసిఎల్లో కార్యక్రమమే, హెచ్పిసిఎల్కి సంబంధించిన కార్యక్రమం విశాఖపట్నానికి వచ్చి మరీ నరేంద్ర మోడీ చేయబోతున్నారు.